ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందించాల్సిన బకాయిల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలోనే ఆదేశించినప్పటికీ ఆయన హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆ పనుల్లో నిమగ్నమై ఉండటం వల్లే ఫైనాన్స్ సెక్రటరీ విచారణకు హాజరు కాలేకపోయారని కోర్టుకు వివరించారు. ఈ కారణంతో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే ఈ విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదని చెప్పింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై ధర్మాసనం నిప్పులు చెరికింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదంది. ఇక కోర్టు ఆదేశించిన అధికారి రాకపోవడం ఏంటి అని ప్రశ్నించింది. ఇవాళ అర్ధరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాం, కానీ ఫైనాన్స్ సెక్రటరీ మాత్రం ఇవాళ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు పేర్కొంది. ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, అలాగే జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. తమ జీవితకాలపు పొదుపు మొత్తాన్ని కోసం వృద్ధాప్యంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టు స్పందిస్తూ ఆర్థిక శాఖను వివరణ కోరింది. ఈ క్రమంలోనే మరి కాసేపట్లో ఫైనాన్స్ సెక్రటరీ కోర్టు ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేస్తుందని ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి అందుబాటులో ఉన్నారు. రవి, మనం చూస్తున్నాం ఇప్పటికే నరేందర్ అందుబాటులో ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి. నరేందర్, మనం చూస్తున్నాం ఏదైతే తమకి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని ఉద్యోగులందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కడం, దాని తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రికి సూచించడం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఆయన హాజరైన తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? రైట్ పూర్ణ, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అంశం మీద మొదటిసారిగా కోర్టు చాలా ఘాటుగానే స్పందించింది. ఉదయం పూట దీని మీద విచారణ కొనసాగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రాట్యుటీకి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించే విషయంలో కానీ, ఇవన్నీ కూడా చెల్లించడంలో ఎందుకు అలసత్వం వ్యవహరిస్తున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్న విషయం మీద కూడా చాలాసేపు దాని మీద వాదనలు ప్రతివాదనలు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత మినహాయింపు ఇవ్వాలి, ఇప్పుడు అంశం మీద బిజీగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవాళ సాయంత్రం వరకైనా వెయిట్ చేస్తామని కోర్టు చెప్పినట్టు నేపథ్యంలో మనకు బ్రేకింగ్ అందుతుంది. ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇప్పుడు 4 గంటలకు 4 గంటలన్నర మధ్యలో ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా సీరియస్ గా, చాలా మొండిగానే కోర్టు కూడా ఉన్న నేపథ్యంలో ఫైనాన్స్ సెక్రటరీ ఖచ్చితంగా దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దీని మీద మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్, ఇట్లా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ వాటితోటే వాళ్ళ జీవనం, అదేవిధంగా పెళ్లి, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, వాళ్ళు రోజువారీ ఖర్చులకు కూడా వాళ్లకు ఈ పెన్షన్ డబ్బులు రాకపోవడం అనేది చాలా మనస్తత్వాలు గురయ్యారు. కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో చాలా ర్యాలీలు చేశారు, అసెంబ్లీ ముట్టడికి దిగారు. ఇలా పలు సందర్భాల్లో చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు ఆ బిల్లును రిలీజ్ చేయడంలో కొంత ఆలస్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక జీవితం మొత్తం కూడా పొదుపు చేసినటువంటి అమౌంట్ ఈ వృద్ధాప్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో చేదోడుగా ఉంటాయి. అలాంటిది ఆ పైసలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలాగా కూడా ఈ వృద్ధులందరూ తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ క్లియరెన్స్ చేయకపోవడం వల్ల చాలా ఘాటుగానే ఫైర్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అందుకనే ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 గంటలకు ఆయన కోర్టుకు వస్తారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. బట్ మనం చూస్తున్నాం లక్షలాది మంది బీఆర్ఎస్ ఇస్తున్న వాళ్ళు కానీ, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, వివిధ రకాల పదవుల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ రాక
తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ అంశం మీద కోర్టు మెట్లెక్కారు గతంలో. దీని మీద ఈరోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా స్వయంగా ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఉదయం పూట మాత్రం వాళ్ళ తరఫున అడ్వకేటు బిజీగా ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకైనా మేము వెయిట్ చేస్తాం కోర్టులో చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అసెంబ్లీ సమావేశం జరుగుతోంది. ఆర్థిక శాఖలో చాలా కీలకమైనటువంటి పోస్టు సెక్రటరీ అనేది. అయినప్పటికీ కూడా వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో అటు కాసేపు క్రితం బట్టి విక్రమార్కతో కూడా ఆయన భేటీ అయ్యారు. కోర్టు కూడా చెప్పినట్టు నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో అసెంబ్లీ నుంచి హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వడానికి లేదు. విన్నపాన్ని హైకోర్టు కూడా తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. న్యాయస్థానం ఆదేశాలను కనుక బేఖాజరు చేస్తే ధర్మాసనం చాలా సీరియస్ గా ఆయనకు మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక ఆయన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో ఈ నాన్సుడు సరైనది కాదు. కోర్టు ఆదేశించినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి కోర్టుకు హాజరి మొత్తం జరిగినటువంటి పరిణామం. ఎందుకంటే ఆర్థికంగా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, పైన ఎందుకంటే ఒక రైతు భరోసా ఇస్తున్నారు. నిన్న నుంచే ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే 45 days లో మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా రైతుల ఖాతాలో వేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బకాయిలకు సంబంధించి రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే వాటిని కొంచెం బ్రేక్ చేసి రైతు భరోసా పైసలు బ్రేక్ చేసి ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారా కూడా అది ఏం సమాధానం చెప్తారు ఆర్థిక శాఖ సెక్రటరీ ఇప్పుడు కోర్టుకని కూడా చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. వివిధ రకాల సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు పైసలన్నీ కూడా అటే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ రకంగా సర్దుబాటు చేస్తామని కోర్టుకు ప్రామిస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది గ్రాట్యుటీ కోసం కానీ పిఎఫ్ అమౌంట్ కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన కోర్టు ముందు ఏం చెప్పమని చెప్పి పంపిస్తున్నారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట ఉన్నప్పటికీ కూడా త్వరలోనే మేము వాళ్ళకు చెల్లిస్తామన్నటువంటి మాట చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక పక్క సెక్రటరియట్ చుట్టూ తిరగడం, కోర్టు మెట్లు ఎక్కడం, ఇది వాళ్ళ వృద్ధాప్యంలో ఇది చాలా తలకు మించినటువంటి ఇబ్బందిగా ఉంది. ఒక పక్క ఆర్థికంగా ఇబ్బంది పడింది, ఒక పక్క వయసు రీత్యా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, తిరగలేక ఎండాకాలం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్టు కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు వచ్చే వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తామని కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఆర్థిక శాఖ సెక్రటరీ వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నరేందర్, ప్రధానంగా అసెంబ్లీ జరుగుతున్న వేళ హాజరు కాలేదంటూ కూడా ఆర్థిక శాఖ కార్యదర్శి తరపు న్యాయవాది చెప్పడం కూడా జరిగింది కోర్టుకి. అయినా సరే కోర్టు ఆగ్రహించడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హాజరు అయిన తర్వాత ఆయన న్యాయవాది ఎటువంటి వాదోపవాదనలు వినిపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఈ ఇష్యూకి సంబంధించి? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే రాష్ట్రం వివిధ రకాల సమస్యలతో కొట్టుబెట్టాడుతుంది. ఒక అప్పులు బాగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే మేము తీర్చలేకపోతున్నామని చాలా సార్లు అటు ముఖ్యమంత్రి గాని బట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి జీపీఎఫ్ గానీ, గ్రాట్యుటీ అమౌంట్ గానీ, నెలవారీ ఇచ్చేటువంటి పెన్షన్స్ గానీ ఇవన్నీ కూడా నిలిపివేసినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశం మీదనే వాళ్ళు గత్యంతరం లేక కోర్టు మెట్లు ఎక్కినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీని పిలిపించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కనుక సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడే వెయిట్ చేస్తాం, మీరు రావాల్సిందే అని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఏం వివరణ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే పైసలు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారా? అదే సమయంలో ఎంతకాలం లోపు వాళ్ళ బకాయిలన్నీ తీర్చామని చెప్పే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రస్తుత పరిస్థితి మీద మొత్తం కూడా కోర్టుకు విన్నవించే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఆయన అభిప్రాయం తెలుసుకుని ఉంటారు. దాని తర్వాత ఆయన తరపున న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది కూడా అన్ని వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టు ముందుకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బిజీగా ఉన్నారు, కొంత టైం ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో సస్యమీర్ అని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ వెళ్లి ఎలాంటి సమాధానం ఇస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.